అందరికీ నమస్కారం. వెరీ గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు టీ9 న్యూస్. వెల్కమ్ టు పొద్దుగాల వార్తలు. నేను మీ విష్ణు. ట్రంప్ హుకుంతో మోడీ లొంగుబాటు అని చెప్పేసి ఇక్కడ వార్త. ట్రంప్ హుకుంతో మోడీ లొంగుబాటు. ఆయన ప్రధానికి ఫోన్ చేసి నరేందర్ సరెండర్ అన్నారు. జీ హుజూర్ అని మోడీ లొంగిపోయారు అని చెప్పేసి మొత్తానికి ప్రధాని మోడీపై రాహుల్ గాంధీ తీవ్ర ఆరోపణలు. పాక్తో కాల్పుల విరమణ అంశంపై విమర్శలు. 1971 యుద్ధంలో ఇందిరాగాంధీ ధైర్యం గురించి ప్రస్తావన. భోపాల్లో కాంగ్రెస్ కన్వెన్షన్లో కీలక వ్యాఖ్యలు అని చెప్పేసి ఇక్కడ వార్త. పార్లమెంటు ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేయండి. ఇండియా కూటమి పార్టీల భేటీ నిర్ణయం. మొత్తానికి ప్రధాని మోడీకి 16 రాజకీయ పార్టీల లేఖ అని చెప్పేసి ఇక్కడ వార్త. ఇక్కడ చూడండి ఉన్న వాస్తవం ఏం జరుగుతుందో. ఇక్కడ భారతీయులు మొత్తం జీర్ణించుకోలేని పరిస్థితి ఒకటే. ఆపరేషన్ సింధూర్ ఆపడంపై ట్రంప్ మాటలు నరేంద్ర మోడీ సార్ వినడంపై ప్రతి ఒక్కరూ జీర్ణించుకోలేకపోతున్నారు. ప్రతి ఒక్కరు మళ్ళా తెల్లోని భాష మాట అయినట్టే ఉంది యారు నాయన మీ కథ. తెల్లోల రాజకీయం పోయినాక, తెల్లోల పరిపాలన పోయినాక మళ్ళీ ఈ తెల్లోల కథ తీసుకొచ్చినట్టు ఉంది కథ. దేశాన్ని భ్రష్టుపరిస్తే పరిస్థితి, దేశాన్ని ఇబ్బంది పెట్టే పరిస్థితి అనే విధంగానే ఉంది ఇక్కడ. అక్కడ మేము అందరూ అంటారు ఒకటే, మొత్తానికి పాకిస్తాన్లో ఈ యొక్క ఉగ్రవాదుల స్థావరాలను మట్టి కనిపించినామంటే ఇంకో ఉగ్రవాద స్థావరాన్ని వాళ్ళు ఏర్పాటు చేసుకోరా? ప్రపంచ దేశాలు వాళ్ళకి ఫండ్ ఇచ్చినట్టుగా లేదా? కనిపిస్తలేదా? కొడితే కుంభస్థలాన్ని బద్దలు కొట్టాలి. మరి ఇక మొత్తానికి ఆడ గడ్లి కలిసి వచ్చినట్టు ఉంది. అందులో ఏం సాధించడం కూడా చెప్పాలి. మొత్తానికి మన ఆస్తి నష్టం ఎంత జరిగింది, సామాన్యులు ఎంతమంది ఇబ్బంది పడ్డారు, సైనికులు ఎంతమంది చనిపోయారు, మొత్తానికి ఆ జట్లకు ఎన్ని కోల్పోయినాం. మళ్ళీ దాంతో కూడా ఓ బిజినెస్ నడుస్తుంది. మళ్ళీ ఈ యొక్క యుద్ధ నౌకలు ఈ యొక్క ఏమంటారు జట్ల వివాదంలా మొత్తానికి అవి మొత్తం కాంట్రాక్ట్లకు ఇచ్చిర్రు కానీ అవి ఏం లేనే లేవు అని చెప్పేసి దానిలో కూడా ఆ రక్షణ శాఖ మంత్రి ఆధ్వర్యంలోనే అదే మీటింగ్లోనే డైరెక్ట్ ఆ యొక్క అధికారి వెల్లడించడం జరిగింది. వినలేదా? అవి మర్చిపోతున్నారు. అసలు ఎవరు దేశం కూడా పెద్దగా వినట్లేదు ఈ విషయాలను. రక్షణ శాఖలో కూడా ఏమేం జరుగుతుందో కూడా తెలుసుకోండి. దళాలలో ఎంత ఇది దోచుక తింటున్నారనే విషయం అక్కడ కూడా కనిపిస్తుందా? అవును, మరి ఏమంటారు కులమతాలకు అతీతంగా, రాజకీయాలకు అతీతంగా, దాంతోపాటు ఈ యొక్క పార్టీలకు అతీతంగా భారతదేశం మొత్తము 140 కోట్ల మంది జనాభా మొత్తము మీకు వీరతిలకం దిద్ది ఈ యొక్క 140 కోట్ల మంది ఆత్మాభిమానాన్ని తీసుకుపోయి ట్రంప్ కాళ్ళకాడ పెట్టినట్టుగా అనిపిస్తలేదా? ఎంత అనిపిస్తుంది? మన తెల్లోలకు లొంగి బతికినట్టుగా ఉంది కథ. ఇదేం పరిస్థితి? ఉన్న విషయమే కదా మాట్లాడుతున్నది. G7 నుంచి భారత్కు అందరినీ ఆహ్వానం. 6 ఏళ్లలో ఇదే తొలిసారి అని చెప్పేసి కెనడాలో ఈ నెల 15 నుంచి సదస్సు అని చెప్పేసి ఇక్కడ వార్త. మొత్తానికి ఈ G7 సదస్సు ఇది గతంలో మనతో జరిగిందే పోయిన సంవత్సరం. మీకు తెలియదే ఉంది. మొత్తానికి ఇక్కడ భారతదేశానికి ఆహ్వానం కూడా పలకలేరు ఈ కెనడా వాళ్ళు. ఇక్కడ G7 ప్రపంచ దేశాలు మొత్తం ఒకతోడు కూర్చుంటాయి కదా. మరి ఆ G7 సదస్సుకు మనకు ఇంతవరకు ఆహ్వానం పలకలేదంట. మరి ఏం జరుగుతుంది అన్నట్టు. పాకిస్తాన్పై యుద్ధము ముందుకు వచ్చినప్పుడు రష్యా మన దగ్గరకు వచ్చిండ్రు. వాళ్ళు కూడా మీకు మద్దతు ఇస్తామని చెప్పారు. అణ్వాయుధాలు ఎక్కువ ఉన్నాయి ఆ యొక్క రష్యాతోటే వాళ్ళే చెప్పారు. ఇదే ట్రంప్ సార్ మాటలు మీరు వింటేది. ఆ పక్కన పోతే ఉక్రెయిన్ రష్యా మధ్య గొడవ జరుగుతుంది కదా, మరి అదే కూడా ఆగుతలేదు ఎందుకో. మరి ఈడెందుకు ఆగింది? మనల్ని ఎట్లా చూస్తారో తెలుసా? వీళ్ళు ఏం చేతగాక బంద్ అయ్యారు అన్నట్టు ఉంటుంది ఆడ కథ. మనతో త్రివిధ దళాలు ఎంత క్షేత్రస్థాయిలో పనిచేసినా అని మీరు ఆయనకు చెప్తే లొంగితిరి ఇక్కడ పోయిందన్నట్టుగా ప్రజల్లో చర్చ నడుస్తుంది. ఇక్కడ ప్రతిపక్షాలు చెప్తున్న మాటలు నిజమే కదా, తప్పేముంది ఇందులో? తప్పేముందో మీరు కూడా ఒకసారి నిజం గుర్తు చేసుకుంటే బాగుంటుంది. మనకేం ఏమంటారు ఇంత కూడా దేనిలో అసలు వాళ్ళకి ఈక్వాలిటీ లేదు. పాకిస్తాన్కి ఆర్థిక రంగంగా మన భారతదేశం 4వ స్థానంలో ఉంది. ఈ యొక్క మన అణ్వాయుధాల విషయంలో కూడా మన 5వ స్థానంలో ఉంది. అన్నిట్లో మనది ముందే ఉన్నాం. ఏమవుతుంది? పాకిస్తాన్ ఏడ ఉంది? ఏడ మూలకున్నట్టుంది ఆ కథ. మీరు బాగా ఆలోచన చేసిరో లేదా? నిన్న మన పాకిస్తాన్ పరిస్థితి ఏంటో తెలుసా? పాకిస్తాన్ ప్రపంచ దేశాలు మొత్తంలో ఎక్కడ చూసినా అని బిచ్చగాళ్ళలో 80% పాకిస్తాన్ వాళ్ళే ఉన్నారంట. 80% మంది పాకిస్తాన్ వాళ్ళే బిచ్చగాళ్ళు అయిపోయారాడ.
అలాంటి వాళ్ళకు మీరు ఇంపార్టెన్స్ ఇచ్చారు. మీరు ఆ దేశాన్ని నాశనం చేసిన ఆ ప్రభుత్వాలకు, ఆ యొక్క ఉగ్రమూటలకు, ఈ యొక్క ఉగ్రవాదానికి మీరు మద్దతు పలికినట్టుంది. అక్కడ ఓపెన్గా చెప్పాలంటే ఆ దేశాన్ని ప్రజలు కూడా నాశనం అవుతున్నారు పాపం. అక్కడ గతి లేక ఏమంటే విదేశాలకు పోయి కూడా అడక్క తింటున్నారు పాపం. వాళ్ళు ఆ యొక్క ఉగ్రవాదాన్ని మొత్తాన్ని ధ్వంసం చేసింటే పాకిస్తాన్ వాళ్ళు కూడా నీకు సలాం కొడుతుంది.